రామానాయుడు గారు నిన్న డైరెక్ట్‌గా ప్రెస్ మీట్ ముందు చెప్పడం జరిగింది. మేము ఒక కమిటీ కూడా వేస్తున్నామని చెప్పేసని. ఇటు కేటీఆర్ ఈ రోజేమో మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఎవరినడిగి కమిటీ వేస్తారని చెప్పేసని. సో, కమిటీ వేయడంలో ఏంటి అర్థం ఏంటి? అదే ఇప్పుడు బనకచెర్లనల్లా పెట్టిండ్లంటేనే అందరికి అనుమానాలొస్తున్నాయి. దీని ఎనకాల ఏమన్నా డీల్ ఉందా అని ఒక భయం అనేది, ఒక అప్రమత్తంగా ఉండాల్సిన ఒక హెచ్చరిక అనేది దీని అంటే ఎనకాల కమిటీ కనబడుతుంది. వేయడానికి ఇరు పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో సహా ఇరు పార్టీ వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? చెప్పండి ప్రభుత్వానికి. అంటే జనరల్‌గా ఏం చేస్తారంటే ఇట్లాంటి టెక్నికల్ కమిటీస్ ఏర్పాటు చేసినప్పుడు రిటైర్డ్ ఇంజినీర్స్‌ని, సంబంధిత పక్షాలను, అందులో ప్రధాన ప్రతిపక్షాన్ని అఖిలపక్షం మీటింగ్ లాంటిది పెట్టి, ఇట్లా మనం ఒక కమిటీ డిమాండ్ చేద్దాము. ఇందులో ఈ సమస్యలన్నీ పెడదాము. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన దానిలో ఈయన పోయి కృష్ణా, గోదావరికి సంబంధించిన మన డిమాండ్స్‌ని పెట్టి బనకచెర్లను పైన పెట్టినట్టయితే ఈ కమిటీ అన్నిటి మీద చర్చిస్తది. కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మేము అంగీకరిస్తామని చెప్పి ముందే చెప్పడం ఏదైతున్నదో ఎన్ బ్లాక్‌గా దానికి ఒక ధృవీకరణ చేయడం అనేది. తెలంగాణ వాళ్ళు తప్పు పట్టకుండా మాలాంటి వాళ్ళని మిస్‌గైడ్ చేసే విధంగా అందులో ఈ తెలంగాణ 13 అంశాలు పెట్టారు. నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే దానికి సపరేట్‌గా డీల్ చేయాలి. ఈ కమిటీలో బనకచెర్లు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే బనకచెర్లని ఈ కమిటీ నుంచి డీలింగ్ చేయాలి. ఈ 13 అంశాల మీదనే చర్చ జరగాలి. ఈ 13 అంశాల మీద మన స్టాండ్ ఏందనేది ముందు అఖిలపక్షంలో డిస్కస్ చేయాలి. ప్రధాన ప్రతిపక్షాన్ని ఇన్వాల్వ్ చేయాలి. హరీష్ రావు లాంటి వాళ్ళను అందులో ఆ మీటింగ్లో వచ్చేటట్టుగా ఇన్వాల్వ్ చేయాలి. పోయినసారి ఏం చేశారు? హరీష్ రావు గారు వస్తే దీని మీద తప్పుపడతాడని చెప్పేసి ఆయనను అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే ఈ ఎంపీలతోని అఖిలపక్షం అని పెట్టారు. భారతదేశంలో ఎక్కడ ఎంపీలతోని అఖిలపక్షం పెట్టారు. అవగాహన ఉన్న ప్రతిపక్షాన్ని అందులో ఇన్వాల్వ్ చేయాలి. చేయకుండా చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి తన చిత్తశుద్ధి ఉంది, ఇది డీల్ కాదు, ఈ చంద్రబాబు నాయుడు ప్లాన్ కాదు అని ఆయన చెప్పదలుచుకుంటే అఖిలపక్షాన్ని వెంటనే పిలవాలి. ఈ కమిటీకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపొందించేటప్పుడు అఖిలపక్షంతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అన్ని పార్టీలతోని సంప్రదించిన తర్వాతనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఈ కమిటీకి ఇవ్వాలి. కమిటీ ఎవరిని పెట్టాలనే విషయంలో కూడా అఖిలపక్షం యొక్క కాన్ఫిడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు, నిన్న మొన్నటిదాకా ఆంధ్ర దాన్ని అధికారిగా ఉన్నాడు. ఆయనని తీసుకొచ్చి తెలంగాణలో ఇరిగేషన్కి అడ్వైజర్గా పెట్టారు. రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. మరి ఏం పెడతారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్? ఏ ఇంజనీర్లను అందులో పెడతారు? ఆంధ్ర ఇంజనీర్లను తీసుకొచ్చి పెడతారా తెలంగాణ కమిటీలో? ఈ విషయాలన్నిటి మీద స్పష్టత రావాలంటే మరొకసారి అఖిలపక్షాన్ని పిలిచి, మొన్న జరిగింది అఖిలపక్షం అని మేమైతే అనుకోవట్లేదు, అందరినీ కేటీఆర్ను అవాయిడ్ చేయడానికి, హరీష్ రావును అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఎంపీలు కాదు కాబట్టి ఎంపీలను తీసుకొచ్చి పెట్టారు అందులో. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా దీని మీద అఖిలపక్షాన్ని పిలిచి పార్టీ ప్రతినిధులను పంపమని చెప్పి పార్టీ అధ్యక్షులకు లేఖ రాసి, వాళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే అవగాహన ఉన్నవాళ్ళు కావచ్చు, పిలిచిన తర్వాతనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫిక్స్ చేయాలి. బనకచెర్లను అందులో ఉంచకూడదు. బనకచెర్ల అనేది అది నాన్ ఇష్యూ. ఇప్పుడు మనకు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు లేదు. చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడుకోదలుచుకుంటే ఆయన ఆబ్జెక్షన్స్ ఏవైతే పోలవరం మేనేజ్మెంట్ బోర్డు ఇచ్చిందో, అట్లాగే జలశక్తి శాఖ అభ్యంతరాలు తెలిపిందో సిడబ్ల్యూసి, వాటి మీద ఆయన నివృత్తి చేసుకున్నాక ఆయన కేంద్రం ద్వారా అప్రోచ్ అవుతాడు. మనకి అపెక్స్ కమిటీ మీటింగో లేకుంటే గోదావరి బోర్డు దగ్గరనో పెడతాడు. ఒక ప్రాపర్ ఛానల్లో అది వస్తుంది. ప్రాపర్ ఛానల్లో అది రానప్పుడు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయాలి బనకచెర్లను? అది ఇందులో పెట్టాల్సిన అవసరమే లేదు. అయితే ఒక్కటేందంటే ఈ తెలంగాణ ప్రజలను నమ్మించడానికి తెలంగాణ ఇష్యూస్ని అందులో పెట్టి ఈ కమిటీ మన సమస్యల కోసమే అన్నట్టు చూపెట్టి బనకచెర్లను ముందుకు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి మాటలున్నాయి. రెండవది, కమిటీ నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి ఉంటామంటే బనకచెర్లను కమిటీ కట్టమంటే కట్టిస్తారా? కాబట్టి ఈ విషయాల మీద తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఆలస్యం చేయకూడదని నేను బీఆర్ఎస్ నాయకులను కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ ఉన్న పార్టీలల్లో నీళ్ళ మీద అవగాహన ఉన్నది కానీ, నీళ్ళ కోసం పోరాటం చేసింది కానీ, నీళ్ళను పొలాలకు మలిపింది కానీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, ఆ ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 9.5 సంవత్సరాలు పరిపాలించిన సారథిగా, రథసారథిగా కేసీఆర్ గారు మరొకసారి జలసాధన ఉద్యమానికి సిద్ధం కాకపోతే ప్రజల లోపల ఏంటంటే రేవంత్ రెడ్డి భ్రమలు కల్పిస్తూ ఉంటాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అల్టిమేట్గా కృష్ణా గోదావరి జలాలను మళ్ళీ ఆంధ్రకు మళ్ళిస్తాడు. తెలంగాణ తెచ్చుకున్న సంతోషం కూడా మనకు 3 ముచ్చటే అవుతుంది. 10 ఏళ్లలో మరి ఎందుకు పూర్తి చేయలేకపోయింది? ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు గురించి 10 ఏళ్ల నుంచి ఎక్కడ లేనటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రాసెస్ ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని అంటే తెలంగాణకి రావాల్సిన వాటా కరెక్ట్గా రావట్లేదు కాబట్టి, ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇది ఆపుతున్నామని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అక్కడ ఆంధ్రాకి ఎంత రావాలి, తెలంగాణకి ఎంత రావాలి? బనకచెర్ల విషయం మరొకసారి మాట్లాడదాం. బనకచెర్ల అనేది ఏంటంటే ఏదైతే ఉన్నదో అది వరద జలాల మీద కడతామని చెప్పారు. ఇప్పటివరకు గోదావరిలో వరద జలాలు అనేవి ఎంత ఎవ్వి అనేది ఏం డిసైడ్ కాలేదు.
ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకోకపోవడం వల్ల, ఉదాహరణకు మనకు 968 టీఎంసీలకు మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ మనం వాడుకుంటున్నది 450, 500 టీఎంసీలు కూడా లేదు. ఇంకో 468 టీఎంసీలు మనవి పోతున్నాయి కదా, అవి వరద జల్లాలంటారా వాటిని? కాదు కదా, మనకు అలొకేట్ చేసిన వాటర్ కదా. అట్లా ఒక్క మన రాష్ట్రానికే, మన తెలంగాణకే 400, 500 టీఎంసీలు మనకున్న నికర జలాలే ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసేటివన్నీ వరద జలాలని చెప్పడానికి లేదు, మనం వాడుకోలేదు కాబట్టి అవి కలుస్తున్నాయి. మనలాగానే 7 రాష్ట్రాలు ఉన్నాయి గోదావరికి. మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, కర్ణాటక ఉంది, ఒరిస్సా ఉన్నది, ఆంధ్ర ఉంది. ఇవన్నీ వాళ్ళ వాటాలు వాళ్ళు పూర్తిగా వాడుకోనప్పుడు, ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం వాటా వాడుకుంటున్నారా వాళ్ళు? వాడుకోవట్లేదు. ఎందుకంటే ఇంతవరకు పోలవరం ప్రాజెక్టే కంప్లీట్ కాలేదు, రిజర్వాయరే కంప్లీట్గా స్టోరేజ్ లేదు. లేనప్పుడు ఈ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ వాళ్ళ వాటా వాడుకోవట్లేదు, మధ్యప్రదేశ్ వాళ్ళ వాటా వాడుకోవట్లేదు. ఒక మహారాష్ట్రలో కొంత మేరకు వాళ్ళ వాటాను వాడుకునే ప్రయత్నం జరిగింది. మరి ఈ రాష్ట్రాలన్నిటి వాటా వాడుకుంటే ఈ వరద జలాలు అనేటివి ఉండయని చెప్పి సిడబ్ల్యూసీ చెప్తున్నది. అందుకే వాళ్ళని లెక్క కట్టమని చెప్పి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అభ్యర్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే గోదావరిలో ఇప్పటి వరకు వచ్చే ఫ్లో ఏదైతే ఉన్నదో అందులో ఈ రాష్ట్రాలు వాడుకోనందున వచ్చే ఫ్లో ఎంత అనేది లెక్క కట్టాలి.